లడ్డూ వ్యవహారం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నె సుబ్బనరసయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నిరంతరం పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తిరుమల లడ్డు కల్తీ టీడీపీలో జరిగిందన్నటువంటి ఆరోపణలు చేశాడు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎలాంటి దుర్మార్గుడు అంటే, ఇతరుల భూమిని ఏ విధమైన ఆధారం లేకుండా తిరుమల వెంకటేశ్వర స్వామికి రాపించి తిరిగి మళ్ళీ వాళ్ళ భార్య పేరుతో రాపించుకునేటువంటి దుర్మార్గుడు. అతని సిగ్గు లేకుండా దయాలు వేదాలు వర్ణించినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివైతే, నీకు మానవత్వం ఉంటే ముందు తిరుమల వెంకటేశ్వర స్వామికి నువ్వు రాపించినటువంటి ఆస్తి గురించి నువ్వు సమాధానం చెప్పా. చంద్రబాబు నాయుడు గారికి మీకు అవసరం లేదు. ఇది ఒక విధంగా నువ్వు చేసినటువంటి దుర్మార్గం. నువ్వు ఒక దొంగవే అనడానికి ఒక నిదర్శనం. నువ్వు ఏ విధంగా నువ్వు రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజలను మోసం చేసి 2009లో తెచ్చావు. నీ దరిద్ర పాదాల వల్ల రాజశేఖర రెడ్డి తెచ్చాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోయాడు, తర్వాత రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు నీ దరిద్రపు పాదాలకు ఓటేసి అందరు గెలిపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. అక్కడ రాజంపేట అభివృద్ధికి శరీరం ఎవరంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. నువ్వు ఏమాత్రం మానవత్వం ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే శక్తి నీకు లేదు. నీకు ఆ విధమైనటువంటి నిజాయితీ పడి కాదు. నువ్వు దొంగ అనడానికి గవర్నమెంటే నిరూపణ నిర్ధారించింది. నువ్వు చేసేటువంటి అక్రమాలు అన్నీ కాదు. చమర్తి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి భూమిని నీ పేరులో నుంచి దేవుడికి రాపించి కళ్యాణ మండపం కట్టి ఆ వెంకటేశ్వర స్వామికి శటగోపురం పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు మాట్లాడేది వెంకటేశ్వర గురించే. సంవత్సరం పాదయాత్ర చేస్తున్నావు. నువ్వు పాదయాత్ర చేసేది భక్తితో కాదు. నువ్వు చేస్తున్నటువంటి పాదయాత్ర జనాలను మెప్పించి మోసం చేసి అక్రమాలు చేయడానికి. 200 కాదు, 100 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కబ్జా చేసావు. రిపోర్ట్ మొత్తం ఉంది. నీ అఫిడవిట్లో కూడా నువ్వు పూర్తి ఆస్తులు వివరాలు చూపినా, నీ డేటా మొత్తం వచ్చింది. నీకు ఖచ్చితంగా అనర్హత పాఠం ఖాయమని మరొకసారి ప్రపంచం అంతా మీ పార్టీ వాళ్ళు చర్చించుకుంటున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పని. నీకు ఎక్కడ సిగ్గులు ఎక్కడ నువ్వు మళ్ళా ప్రెస్ మీట్ మాట్లాడుతున్నావు. నీకు మర్యాద ఉండదు. నువ్వు సామాన్యంగా జనాలు ఊరికి వదలరు. నువ్వు చేసినటువంటి తప్పులు అన్నీ కాదు, ఒకటి కాదు, మా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఒక దొంగవి 100 సార్లు చెప్తున్నావు. అభివృద్ధి వైపు చూసి అందరూ సంతోషపడతా ఉంటే రాజంపేటకు శనిపెట్టేట్టు పెట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మరొకసారి మాట్లాడితే నీకు తగిన బుద్ధి చెప్తామని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. రాజంపేట ఎమ్మెల్యే తిరుమల లడ్డు తెలుగుదేశం ప్రభుత్వంలో కల్తీ జరిగిందని మాట్లాడినాడు. తెలుగుదేశం గవర్నమెంట్ లో కల్తీ జరిగితే 4 ఏళ్ళ మీ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడా? నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు పాదయాత్ర చేసి జనాలను మోసం చేసి మెప్పించి అందరికి లడ్డు ప్రసాదాలు పంచినా కదా, బయట పెట్టొచ్చు కదా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దొంగ అని మీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, చైర్మన్ మాజీ రోజే ఒప్పుకునింది. నీ కాడ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అమర్నాథ్ రెడ్డి. ఇంకొకసారి నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు అని హెచ్చరిస్తున్నాం.